Uttaranchal University, Dehradun, NAC A+ accredited university. Hello my dear friends, welcome to Suman Education TV. నేను మీ కర్ణాటి అశోక్ చక్రవర్తి. ఇంగ్లీష్ ఫర్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఇంగ్లీష్ గురించి మనం డిస్కస్ చేసుకుంటున్నాం కదా. లెట్ us కంటిన్యూ. సబ్జెక్ట్ ప్రెడికేట్ అని చెప్పాను. సబ్జెక్ట్ ప్రెడికేట్ అంటే ఏంటి? అసలు యాక్చువల్గా మీకు ఒక విషయం తెలుసా? ముందు మనము ఇంగ్లీష్ స్టార్ట్ చేయాలి అంటే ఒక సెంటెన్స్ని మనం రాయాలి. అది కాంపిటేటివే కానివ్వండి, అది రిటర్నే కానివ్వండి, స్పోకనే కానివ్వండి, ఏదైనా కానివ్వండి, మనము సెంటెన్స్ని మనము రాయాలి ఏదో ఒకటి. సబ్జెక్ట్ అంటే ఏంటో తెలుసా మీకు మై డియర్ ఫ్రెండ్స్? సబ్జెక్ట్స్ అనేవి ఇంగ్లీష్లో ఎన్ని ఉన్నాయో చూడండి. సి, ఐ, వై, యు, దే, హీ, షీ, ఇట్. మై డియర్ ఫ్రెండ్స్, సబ్జెక్ట్స్ అని ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ సబ్జెక్ట్ ప్రెడికేట్ అని ఉంది చూడండి. ఇక్కడ మనకి సబ్జెక్ట్స్ ఎన్ని ఉన్నాయి అంటే ఐ, వై, యు, దే, హీ, షీ, ఇట్. ఇఫ్ యు కౌంట్ దీస్ 1 2 3 4 5 6 7 సబ్జెక్ట్స్ ఉన్నాయి మై డియర్ ఫ్రెండ్స్. ఈ 7 సబ్జెక్ట్స్ కాకుండా వేరే సబ్జెక్ట్స్ ఉండవు ఇంగ్లీష్లో. వరల్డ్లో ఎవరు మాట్లాడినా, వెదర్ ఇట్ ఈస్ రిటర్న్ ఇంగ్లీష్ ఆర్ స్పోకెన్ ఇంగ్లీష్, ఇట్ మేక్స్ నో డిఫరెన్స్. సబ్జెక్ట్స్ 7 ఉంటాయి. దట్ మీన్స్ సబ్జెక్ట్ ప్రెడికేట్ అన్నాం చూడండి. సబ్జెక్ట్ ప్రెడికేట్ అంటే ఈ 7 సబ్జెక్ట్స్ వస్తాయి. సార్ ఈ 7 సబ్జెక్ట్సే ఉన్నాయా అని మీరు కనుక అన్నారనుకోండి, ఈ 7 సబ్జెక్ట్స్ కాకుండా మనకేముంటాయంటే ఇక్కడ చూడండి ఒకసారి కేర్ఫుల్గా. ఇది సింగులర్ ఉంటుంది, అలాగే ప్లూరల్ కూడా ఉంటుంది అనమాట. సింగులర్, ప్లూరల్. అపార్ట్ ఫ్రమ్ దీస్ 7 సబ్జెక్ట్స్, ఈ 7 సబ్జెక్ట్స్ కాకుండా మనకి సింగులర్, ప్లూరల్ ఉంటుంది. మీరు ఒకసారి ఎప్పుడైనా సెంటెన్స్, ఒకసారి ఏదైనా ఒక సెంటెన్స్, వాట్ ఎవర్ ద సెంటెన్స్ ఇట్ ఈస్, జస్ట్ ఒకసారి యూస్ చేయండి. మీరు ఎప్పుడు అన్నారు అనుకోండి, ఐఎమ్ ఏ స్టూడెంట్ అన్నారు, ఐఎమ్ ఏ స్టూడెంట్. అందులో ఏది మీరు మై డియర్ ఫ్రెండ్స్ యూస్ చేసింది? ఐ అనేది యూస్ చేస్తారు చూడండి. అండ్ ఐ ఈజ్ కాల్డ్ సబ్జెక్ట్. ఐ అనేది సబ్జెక్ట్. అతను ఎవరు అన్నాను నేను అడిగాను మిమ్మల్ని, అతను ఎవరు అని. హీ ఈజ్ మై ఫ్రెండ్ అన్నారు. ఓకే, ఐఎమ్ ఏ స్టూడెంట్, హీ ఈజ్ మై ఫ్రెండ్ అన్నారు. అతను ఎవరు అని అడిగాను నేను, అతను నా ఫ్రెండ్. హీ ఈజ్ మై ఫ్రెండ్ అన్నారు. హీ ఈజ్ మై ఫ్రెండ్ అన్నారు చూడండి. అక్కడ ఏదైనా యూజ్ చేస్తారా సబ్జెక్టు? చూడండి ఇక్కడ ఉందా? ఇక్కడ ఏదో హీ ఉన్నట్టుగా ఉంది. హీ అనేది ఏంటది? హీ సబ్జెక్ట్. అది సబ్జెక్ట్. అది ఏంటి? అక్కడ ఏదో సౌండ్ వస్తుంది. వాట్ ఈస్ దట్? పార్కింగ్ అంటే ఇట్స్ ఆర్ డాగ్ అన్నారు. ఇట్స్ ఆర్ డాగ్ అన్నారు. అది ఏంటి మై డియర్ ఫ్రెండ్? ఇట్ ఈజ్ ఆర్ డాగ్ అంటే అది మా కుక్క అని. ఇట్ అనేది ఉందా చూడండి, ఇదిగోండి ఇట్. అంటే ఇక్కడ అర్థమైంది ఏంటో మై డియర్ ఫ్రెండ్స్ చూడండి ఒకసారి. ఐ, వై, యు, దే, హీ, షీ, ఇట్ కాకుండా వేరే ఉండవు ఇంకా సబ్జెక్ట్స్. ఇఫ్ యు వాంట్ టు స్టార్ట్ అ సెంటెన్స్ని స్టార్ట్ చెయ్యాలి అంటే మీకు ఈ 7 సబ్జెక్ట్స్ ఉండాల్సిందే. ఇప్పుడు నేను చెప్పాను 7 సబ్జెక్ట్స్ కాకుండా ఏవైనా ఉంటాయా? ఉంటాయి. ఏవంటే సింగులర్ కానీ ప్లూరల్. ఇఫ్ యు ఆర్ టాకింగ్ అబౌట్ వన్ పర్సన్, one thing, that is called singular. If you are talking about more than one, that is called plural. Singular కానీ plural. My friend అన్నారు. My friend is coming to my house. My friend is coming to my house అన్నా. My friend is coming to my house అంటే ఫస్ట్ది ఏంటి? అది ఇక్కడ మై ఫ్రెండ్ అని చూడండి. ఆ మై ఫ్రెండ్ అనేది సబ్జెక్ట్. కానీ అక్కడ నేను ఐ, వై, యు, దే, హీ, షీ, ఇట్ ఏది యూజ్ చేయలేదు. ఏం యూజ్ చేశాను నేను? మై ఫ్రెండ్ అన్నాను. మై ఫ్రెండ్లో మై ఫ్రెండ్ని తీసుకోవాలి, not friend. You have to take these 2 words and these 2 words are considered to be one word. My friend అనాలి. మై ఫ్రెండ్ అనేది ఏమవుతుంది అంటే మై ఫ్రెండ్ అనేది ఇక్కడ సింగులర్ అవుతుంది. సరే మై ఫ్రెండ్ కాదు, మై ఫ్రెండ్ ఈజ్ కమింగ్ టు మై హౌస్ అన్నాను. మా ఫ్రెండ్ ఒక్కడే రావడం లేదు, చాలామంది ఫ్రెండ్స్ వస్తున్నారు అన్నాను. మై ఫ్రెండ్స్ ఆర్ కమింగ్ టు మై హౌస్ అనాలి. మై ఫ్రెండ్ ఈజ్ కమింగ్ టు మై హౌస్ సింగులర్, మై ఫ్రెండ్స్ ఆర్ కమింగ్ టు మై హౌస్ ప్లూరల్. సింగులర్, ప్లూరల్. I have to use these words, these subjects. Otherwise, I have to use either singular one or plural one. నేను సింగులర్ కానీ ప్లూరల్ కానీ యూజ్ చేయాలి. ఈ 9 కాకుండా మీరు ఒకసారి కౌంట్ చేస్తే ఈ 7 సబ్జెక్ట్స్ ఉన్నాయి, సింగులర్, ప్లూరల్ ఉన్నాయి. ఇవి కాకుండా, ఈ 9 కాకుండా వేరేవేవి ఒక సెంటెన్స్ని స్టార్ట్ చేయాలి అంటే యూ కెన్ అబ్జర్వ్. ఏది మనము ఏదైనా యూజ్ చేస్తామా సార్? మనము ఏదైనా సెంటెన్స్ ఉందా అక్కడ అంటే ఇంపరేటివ్ సెంటెన్స్ అని ఒకటి ఉంటుంది, వేర్ యు ఆర్
గివింగ్ సజెషన్స్, ఆర్డర్స్ టు సమ్వన్. ఒక ఆర్డర్ ఇచ్చారనుకోండి, ఒక సజెషన్ ఇచ్చారనుకోండి, అదేంటి, దాన్ని ఇంపారేటివ్ సెంటెన్స్ అంటారు. అందులో మీకు సబ్జెక్ట్స్ ఉండవు. అండ్ ఇంపారేటివ్ సెంటెన్స్ ఆర్ ఓన్లీ దేర్ వేర్ యూ డోంట్ యూజ్ ఎనీ సబ్జెక్ట్స్. ఇంపారేటివ్ సెంటెన్స్కి మాత్రమే మీరు సబ్జెక్ట్స్ యూజ్ చేయరు. అలాగే ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్ ఉంటాయి. ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్ అంటే వెన్ యు ఆర్ పుట్టింగ్ దట్ ఎక్స్క్లమేటరీ మార్క్ టు దట్ సెంటెన్సెస్, ఆ సెంటెన్సెస్కి మీరు ఎక్స్క్లమేటరీ మార్క్ ఇవ్వాలి. దానికి కూడా మీరు సబ్జెక్ట్స్ యూజ్ చేయరు. ఈ 2 సెంటెన్సెస్ ఉంటాయి చూడండి మై డియర్ ఫ్రెండ్స్, ఇంపారేటివ్ సెంటెన్స్, ఎక్స్క్లమేటరీ సెంటెన్స్. వీటికి సబ్జెక్ట్స్ అవసరం ఉండవు. కానీ ఇంపారేటివ్ సెంటెన్సే కానివ్వండి, ఎక్స్క్లమేటరీ సెంటెన్సెసే కానీ, దేర్ ఆర్ నాట్ మెనీ సెంటెన్సెస్. దీస్ ఆర్ వెరీ లెస్ సెంటెన్సెస్. వెరీ ఫ్యూ సెంటెన్సెస్ ఉంటాయి. ఇవి ఎక్కువగా ఉండవు మనకు. అయితే మనము జనరల్గా ఏ సెంటెన్స్ మాట్లాడినా మీరు సింగులర్ కానీ ప్లూరల్ కానీ తీసుకోవాలి, లేదా ఐ వై యూ దే హీ షీ ఇట్ తీసుకోవాలి. సరే, మీకు ఇప్పుడు ఐ విల్ టెల్ యూ నౌ సబ్జెక్ట్ ప్రెడికేట్. ఇప్పుడు సబ్జెక్ట్ ప్రెడికేట్ అంటే ఏంటో చూద్దాం. ఇప్పుడు నేను అన్నాను హీ ఈజ్ మై ఫ్రెండ్. హీ ఈజ్ మై ఫ్రెండ్ అన్నాను. హీ ఈజ్ మై ఫ్రెండ్ అంటే నేను మీకు చెప్పాను టోటల్గా. ఇందులో 2 థింగ్స్ ఉంటాయి. ఏ సెంటెన్స్ అయినా, వాట్ ఎవర్ ద సెంటెన్స్ ఇట్ ఈస్, 2 థింగ్స్ ఉంటాయి. ఏంటి అంటే, వన్ ఈజ్ సబ్జెక్ట్ అండ్ వన్ ఈజ్ ప్రెడికేట్. మీరు ఇక్కడ ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. దిస్ ఈజ్ సబ్జెక్ట్ అండ్ దిస్ ఈజ్ ప్రెడికేట్. సబ్జెక్ట్ అంటే ఏంటి అంటే, ద పర్సన్ హూ డస్ ది యాక్షన్, ద రిజల్ట్ వేర్ యూ సీ సంథింగ్, ద పర్సన్ ఏమైతే చేశాడు, ఏంటి పర్సన్, ఇఫ్ సంథింగ్ ఈజ్ టాక్డ్ అబౌట్ సమ్వన్, దట్ ఈస్ కాల్డ్ ప్రెడికేట్. ఇప్పుడు హీ గురించి మనం చెప్తున్నాం. హీ గురించి ఏం చెప్పాము అంటే, అతను నా ఫ్రెండ్ అని చెప్పాం. అతను నా ఫ్రెండ్ అనేది, అతను అనేదేమో సబ్జెక్ట్ అవుతుంది. ఈజ్ మై ఫ్రెండ్ అనేది ప్రెడికేట్ అవుతుంది. ప్రెడికేట్లో ఏముంటుంది అంటే, వర్బ్ నుండి మనం తీసుకోవాలి. రైట్. ఇప్పుడు నేను ఇక్కడ ఐ యామ్ ఇన్ క్లాస్, ఐఎమ్ ఇన్ క్లాస్ అన్నాను. ఈ ఐఎమ్ ఇన్ క్లాస్లో సబ్జెక్ట్ ప్రెడికేట్ని మీరు ఐడెంటిఫై చేయగలరా మై డియర్ ఫ్రెండ్స్? ఈజీగా ఐడెంటిఫై చేయగలరు. ఎందుకంటే నేను మీతో చెప్పాను, ఐ వై యూ దే హీ షీ ఇట్, సింగులర్ ప్లూరల్స్, సబ్జెక్ట్స్. తర్వాత ప్రెడికేట్స్ ఏంటి, అవి వాళ్ళు ఏం చేస్తారు అని చెప్పేది మనకు ప్రెడికేట్. ఐ ఈజ్ సబ్జెక్ట్ హియర్, am in class is predicate. Let us see one more example. We are going. We are going అన్నాం. ఈ we are going లో ఏమేమి ఉందో చూడండి ఒకసారి. మనకు 3 వర్డ్స్ ఉన్నాయి, కానీ సబ్జెక్ట్ ప్రెడికేట్ ఇందులో కూడా ఉంది. We is subject and are going is predicate. కాబట్టి ఇక్కడ మీరు ఈజీగా చూసుకోవచ్చు. ఇక్కడ హీ ఈజ్ సబ్జెక్ట్ అండ్ ఈజ్ మై ఫ్రెండ్ ఈజ్ ప్రెడికేట్. ఐ ఈజ్ సబ్జెక్ట్, యామ్ ఇన్ క్లాస్ ఈజ్ ప్రెడికేట్. వై సబ్జెక్ట్, ఆర్ గోయింగ్ ప్రెడికేట్. చూడండి, ఇక్కడ 3 సెంటెన్సెస్ నేను రాశాను. ఇక్కడ మీకు సబ్జెక్ట్స్ ఉన్నాయి, ప్రెడికేట్స్ ఉన్నాయి. నేను ఎలాగైతే సబ్జెక్ట్స్ 7 అనే చెప్పాను, అలాగే సింగులర్ ప్లూరల్ ఇఫ్ యూ ఇంక్లూడ్ దీస్ 2, అప్పుడు సింగులర్ ప్లూరల్ కలిపి మనకి 9 సబ్జెక్ట్స్ అవుతాయి. ఈ 9 సబ్జెక్ట్స్ కాకుండా మిగతా సెంటెన్స్లో ఏదైతే అదర్ థింగ్స్ ఉంటాయో, అదర్ వర్డ్స్ ఉంటాయో, దే ఆర్ కాల్డ్ ప్రెడికేట్స్ అన్నమాట. ఓకే, నౌ లెట్ us హ్యావ్ ఎ లుక్ ఎట్ సమ్ సెంటెన్సెస్. నేను మీకు ఒకవేళ ఇక్కడ రాశాను, షీ ఈజ్ కమింగ్ ఫ్రమ్ మార్కెట్. షీ ఈజ్ కమింగ్ ఫ్రమ్ మార్కెట్ అన్నాను. దిస్ ఈజ్ 1 సెంటెన్స్. ద dogs are barking అన్నాను. అండ్ 1 more sentence,
my relatives have helped. These 3 sentences are there. ఓకే, ఇప్పుడు ఇక్కడ మనకు ఉన్నాయా సబ్జెక్ట్స్ ప్రెడికేట్స్ చూడండి. షీ ఈజ్ సబ్జెక్ట్ అండ్ ఈజ్ కమింగ్ ఫ్రమ్ మార్కెట్ ఈజ్ ప్రెడికేట్. ఒక సబ్జెక్ట్ని మాత్రమే తీసేయండి అండ్ ద రిమైనింగ్ ఆల్ ద వర్డ్స్ ఆర్ కన్సిడర్డ్ టు బి ప్రెడికేట్. ఇక్కడ ద డాగ్స్ ఆర్ బార్కింగ్ అనే సెంటెన్స్ ఉంది. ద డాగ్స్ ఆర్ బార్కింగ్ అనే దాంట్లో ఇక్కడ సబ్జెక్ట్ ఏది ప్రెడికేట్ ఏదో చూడండి. యూ కెన్ సే దట్. నేను సింగులర్స్ ప్లూరల్స్ అన్నాను కదా, ఇక్కడ చూడండి ద డాగ్స్ సబ్జెక్ట్ అండ్ ఆర్ బార్కింగ్ ప్రెడికేట్. ద థర్డ్ వన్ చూడండి, మై రిలేటివ్స్ హ్యావ్ హెల్ప్డ్. మై రిలేటివ్స్ హ్యావ్ హెల్ప్డ్. ఇక్కడ మై రిలేటివ్స్ సబ్జెక్ట్ అండ్ హ్యావ్ హెల్ప్డ్ predicate. She subject, this is predicate. The dogs is it singular or plural? ఇది plural కాబట్టి plural subject అవుతుంది, plural subject and then this is predicate. My relatives అన్నాము, ఇది సింగులరా ప్లూరలా? నేను ఒకవేళ సింగులర్ అన్నాను అనుకోండి, మై రిలేటివ్ అనాల్సి వస్తుంది. మై రిలేటివ్, వెదర్ యూ కాల్ మై రిలేటివ్ ఆర్ మై రిలేటివ్స్. మై రిలేటివ్ అంటే సింగులర్ అవుతుంది, మై రిలేటివ్స్ అంటే ప్లూరల్ అవుతుంది. కానీ మై రిలేటివ్ అన్నా మై రిలేటివ్స్ అన్నా మీకు సబ్జెక్టే అవుతుంది. అండ్ దిస్ ఈజ్ సబ్జెక్ట్. ఏం చేశారు మా రిలేటివ్స్? వాట్ హ్యావ్ ద డన్? దే హ్యావ్ హెల్ప్డ్. వారు సహాయం చేశారు. అండ్ దిస్ ఈజ్ దేర్ యాక్షన్. దిస్ ఈజ్ కాల్డ్ ప్రెడికేట్. The doers are called subjects and their actions are called predicates. వాళ్ళు ఏం చేశారో మనం చెప్పాము అని అంటే అది దాన్ని ప్రెడికేట్ అంటాం. ఓకే, ఇది సబ్జెక్ట్ ప్రెడికేట్ గురించి మనం చూసాం మై డియర్ ఫ్రెండ్స్. అలాగే కాంపిటేటివ్ క్లాస్లో ఇదే స్టార్ట్ చేస్తాం మనం యాక్చువల్గా. ఓకే, మనం స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్లో కూడా ఇదే స్టార్ట్ చేస్తారనుకోండి. కాకపోతే స్పోకెన్ ఇంగ్లీష్కి ఇది అంతగా ఇంపార్టెంట్ ఉండదు. డెఫినెట్లీ షూర్ ఆఫ్ దట్. సబ్జెక్ట్ ప్రెడికేట్ అనేది స్పోకెన్ ఇంగ్లీష్లో అంత ఇంపార్టెంట్ కాదు. మనకు స్పోకెన్ ఇంగ్లీష్లో ఇంపార్టెంట్ ఏంటి అంటే సెంటెన్స్ని ఫామ్ చేయడం ఇంపార్టెంట్. ఓకే, సరే, ఇది మనం ఈ టాపిక్ని డిస్కస్ చేసిన తర్వాత మనకు టాపిక్ ఆఫ్టర్ టాపిక్ ఉంది. ఆల్ ద టాపిక్స్ విల్ డిస్కస్. అండ్ నెక్స్ట్ టాపిక్కి మనము కంపల్సరీగా ఒక ఫ్రేజ్, ఒక క్లాజ్ని తీసుకుంటాము. ఫ్రేజ్ క్లాజ్ అంటే ఏంటి, అది కూడా మీకు ఈజీగా డిఫరెన్స్ ఏంటో చెప్తాను. ఎందుకంటే చాలామంది కన్ఫ్యూజ్ అవుతుంటారు ఫ్రేజ్ ఏంటి క్లాజ్ ఏంటి అని. ఇక్కడ మీకు అర్థమైందని అనుకుంటాను. ఇఫ్ యూ హ్యావ్ గాట్ ఎనీ డౌట్స్ యూ కెన్ కామెంట్ ఇన్ ద కామెంట్ బాక్స్. విల్ క్లారిఫై యువర్ డౌట్స్. ఓకే, అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. I hope you have understood this. Have a nice time and have a nice learning. We'll meet in the next session. Thank you very much. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.